హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నెట్ ఎంబ్రాయిడరీతో బ్లౌజ్ డిజైన్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. ఫస్ట్ కావాల్సిన మెటీరియల్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నానండి. 3 కలర్స్, గ్రీన్ కలర్ ఒకటి, డార్క్ పింక్ ఒకటి, లైట్ బేబీ పింక్ కలర్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇవి బీడ్స్ తీసుకున్నాను. ఒకటి షుగర్ బీడ్స్, ఇంకొకటి వచ్చేసి పర్ల్ బీడ్స్ తీసుకున్నానండి. ఇవి 2 రకాలు. తర్వాత వచ్చేసి ఇవి హాఫ్ బీట్స్ అండి, అంటే సగం నొక్కినట్టుగా ఉంటాయి. వీటిలో వైట్ కలర్ అంటే ఇవి కూడా పర్ల్సే తీసుకున్నాను. ఇవి ప్లేస్ చేసి కుట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కుట్టుకోవడానికి కాటన్ థ్రెడ్, నీడిల్ తీసుకోవాలి. నేను ప్రతి వీడియోలో అంటే ఎంబ్రాయిడరీ చేసే ముందు ఇలా కావాల్సిన మెటీరియల్ అన్నీ చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఇలా చూపించడం వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా, లేదంటే బాగా బోర్ అనిపిస్తుందా ఒకసారి వీడియోలో కమెంట్ చేసేయండి. ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ క్లాత్ ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని డిజైన్ డ్రా చేసుకోవాలి. సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఇది 4 వరుసలు ఎక్కించుకోవాలి నీడిల్లోకి. అంటే 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా, అలా 4 వరుసల దగ్గర 3 వేసుకోవాలి. ఈ మిడిల్లో ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ బటన్ హోల్ స్టిచ్ వేద్దాము. అంటే ఈ రౌండ్ ఉంది కదండి, ఈ రౌండ్ మిడిల్లో నుంచి ఇలా తీసుకొని ఒక చైన్ వేసుకోవాలి. తర్వాత ఈ మిడిల్ నుంచి మళ్ళీ కంటిన్యూగా ఇలాగా వేసుకుంటూ రావాలి. దీన్ని బటన్ హోల్ స్టిచ్ అంటారు. ఇది కంటిన్యూగా మొత్తం రౌండ్ అంతా కూడా ఫిల్ చేసుకుంటూ రావాలి. ఇది ఒక వీల్ లాగా అంటే చక్రం లాగా కనిపిస్తుంది. ఇదిగోండి, మొత్తం చివరి వరకు రౌండ్గా కుట్టేసుకున్నాం కదా. ముందు వేసిన అంటే చైన్లో నుంచి ఇలాగా నీడిల్ని కిందకి దింపేసుకుని వెనక వైపు 3 వేసేసుకోవాలి. పులుసు కుట్టు వేసాం కదా, ఇప్పుడు నిలువుగా కూడా ఒక చైన్ వేసుకోవాలి. వేసుకుని ఇక్కడ నేను నెట్ స్టిచ్ వేస్తానండి. ఇది సింపుల్ మెథడ్లో చూపిస్తాను. అంటే మీకు కావాలంటే అవుట్లైన్ అంతా గొలుసు కుట్టుతో వేసేసుకుని లోపల నెట్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఇదైతే చాలా సింపుల్ మెథడ్ అనమాట. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నెట్ స్టిచ్ వేసుకోవాలి. అంటే ముందు వేసుకున్న చైన్ స్టిచ్ ఉంది కదండి కింద లైను, ఈ లైన్లో నుంచి ప్రతి దానిలో నుంచి ఇలా వేసుకోవాలి. ఇది కూడా కొంచెం బటన్ హోల్ స్టిచ్ లానే ఉంటుంది, కాకపోతే మొత్తం ఫిల్ చేసుకుంటూ వస్తాం కదా, అందుకని నెట్ స్టిచ్ అంటారు దీన్ని. ఇలా కంటిన్యూగా ఈ లైన్ అంతా కంప్లీట్ చేసేసుకోవాలి. ఈ లైన్ చివరికి వచ్చేసాం కదా, ఇప్పుడు ఈ మిడిల్లో నుంచి పైకి చైన్ వేసుకోవాలి. ముందేమో రైట్ సైడ్కి వచ్చే విధంగా వేసుకున్నాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వచ్చే విధంగా కంటిన్యూగా ఈ లైన్ కూడా ఫిల్ చేసేసుకోవాలి. ఇప్పటి వరకు నేను విచ్చి దారాలతో చాలా డిజైన్స్ చూపించాను కదా. ఒక 2-3 వీడియోల నుంచి సిల్క్ థ్రెడ్స్ చూపిస్తున్నాను. చాలామంది అంటున్నారు అంటే విచ్చి దారాలు దొరకట్లేదని చెప్పేసి, అందుకని సిల్క్ థ్రెడ్స్తో వేసుకునే డిజైన్స్ చూపిస్తున్నాను. సిల్క్ థ్రెడ్ ఏంటంటే తొందరగా తెగిపోతుంది, విచ్చి దారాలు అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి, కాకపోతే ఇవి షైన్ ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇంకొకటి, ఈ సిల్క్ దారం అయితే అసలు చిక్కులు పడిపోతూనే ఉంటుంది, అంటే కుట్టేటప్పుడే చిక్కులు పడిపోతూ ఉంటుంది. అదే విచ్చి దారం అయితే ఎలా ఉన్నది అలానే ఉంటుంది అనమాట. ఎంత ఎలా కుట్టినా అస్సలు చిక్కులు పడదు. ఇదైతే అసలు ప్రతి పోగు విడిపోతూనే ఉంటుంది. మనం లాగేటప్పుడు కూడా చూసారా, ఒక్కొక్కటి లూజ్ వచ్చేస్తూ ఉంటుంది. సిల్క్ దారానికి విచ్చి దారానికి అదే డిఫరెన్సు. ఇలా 3 లైన్స్ వేసుకున్నాం కదా, అంటే చివరి వరకు వచ్చేసిన తర్వాత నీడిల్ కిందకి దింపేసుకుని వెనక వైపు 3 వేసేసుకోవాలి. ఇప్పుడు పక్కన ఉన్న పెటల్స్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలండి. అంటే 3 లైన్స్ వేసుకున్నాం కదా, అలానే 3 లైన్స్ వేసుకుని కుట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా 3 కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు పైన ఉన్న గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి బేబీ పింక్ కలరు థ్రెడ్ తీసుకోవాలి. ఇది కూడా 4 వరుసల దారమే ఎక్కించుకోవాలండి నీడిల్లోకి. ఈ పైన ఒక కార్నర్ నుంచి నీడిల్ పైకి తీసుకుని ఇక్కడ గొలుసు కుట్టు వేసుకోవాలి. అంటే ముందు వేసుకున్న విధంగానే ఈ కలర్తో ఇప్పుడు డబల్ షేడ్ వచ్చే విధంగా వేసుకోవాలన్నమాట. ఇక్కడ పైకి వచ్చేసరికి కొంచెం తగ్గుతూ ఉంటాయి అన్నమాట నెట్స్. మనకి వీలుగా ఎక్కడెక్కడైతే వేయాలో చూసుకొని
కంటిన్యూగా వేసుకోవాలి. అంటే కొంచెం తగ్గిపోతూ ఉంటాయి, ఎందుకంటే షేప్ అది తిరిగింది కదా, కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళాలి. అంటే అక్కడక్కడ ఒక్కొక్క బాక్స్ వదిలేసుకుంటూ వేసుకోవాలి. కదా, వెనక్కి దింపేసుకుని ముడి వేసేసుకోవాలి. ఇప్పుడు పక్కన ఉన్న పెటల్స్ కూడా అలానే కుట్టేసుకోవాలి. ఇదిగోండి, మొత్తం కుట్టేసిన తర్వాత ఇలా ఉంది. ఆ తర్వాత ఇక్కడ డిజైన్ డ్రా చేసుకుంటున్నాను. వైట్ పెన్సిల్ యూస్ చేసి ఇక్కడ వేస్తున్నాను. ఇక్కడ చిన్న చిన్న పెటల్స్ లాగా వేస్తున్నానండి. ఇది కూడా గ్రీన్ కలర్ థ్రెడ్తో కుట్టుకుందాం. ఇప్పుడు ముందు ఈ మిడిల్లో వేసాం కదా లైట్ గ్రీన్ కలర్, ఆ కలరే తీసుకోవాలి. ఇది కూడా 4 వరుసల దారమే ఎక్కించుకోవాలండి. ఇప్పుడు ఒక కార్నర్ నుంచి నీడిల్ పైకి తీసుకోవాలి. ఇక్కడ చాలా చిన్న స్మాల్ స్టిచ్ అనమాట, అంటే కాశ్మీరీ స్టిచ్ అంటారు దీన్ని ఇక్కడ ఈ థ్రెడ్ని లాక్ చేసుకుంటూ వెనక్కి దింపేసుకోవడమే, అంతే సింపుల్గా. ఇలా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇలా కుట్టుకున్నట్లుగానే మిగిలిన కూడా అలానే కుట్టేసుకోవాలి. ఇవిగోండి, ఇలా కుట్టేసాం కదా మొత్తం. ఇక్కడ ఈ మిడిల్లో గ్రీన్ కలర్ వేసిన చోట కూడా ఈ పైన అలానే 2 బీడ్స్ వేసుకోవాలి. అటు ఇటు కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ బూటీ డిజైన్ యూస్ చేసి బ్లౌజ్ డిజైన్ ఎలా చేశాను అన్నది ఇప్పుడు చూడండి. చూసారా ఎంత బాగుందో? తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఇంత మంచి మంచి ప్యాటర్న్స్ మీతో షేర్ చేసినందుకు ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.